నేనెప్పుడు ఫ్రూట్ సలాడ్‌ని ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఫ్రూట్ సలాడ్‌కి నేనైతే ముందుగా కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నానండి. ఇది వెనిల్లా ఫ్లేవర్ అండ్ కట్ చేసిన ఫ్రూట్స్‌ని తీసుకున్నాను. గ్లాస్ మిల్క్ తీసుకున్నానండి. అండ్ 5 టేబుల్ స్పూన్ షుగర్. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గ్లాస్ మిల్క్‌ని వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటాను. ఇదైతే బాగా మీగడ వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకుంటానండి. పైన లేయర్ మీగడ వస్తూ ఉంటది. మనం తీసి బాగా బాయిల్ చేసుకుంటుంటే బావుంటుంది. ఇది ఇలా బాయిల్ అవుతుండగా చిన్న బౌల్‌లోకి ఒక 5 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకొని, 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చల్లగా ఉన్న పాలలోనే మనం ఇలా మిక్స్ చేసుకోగలమండి. బాయిల్ అవుతున్న పాలలో గనుక కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే అది సరిగ్గా మిక్స్ అవ్వదండి. సో, ఇలా వేరేగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని మనం ఇలా బాయిల్ అవుతున్న పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్‌కి బాగా మరిగిపోతది. కొంచెం చిక్కగా అవుతది. దగ్గరగా అయిపోతది. మనకి ఈజీగా తెలిసిపోతది. దగ్గర అయిందా లేదా అనేది. పాలు బాగా మరిగిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నాకు 3 టేబుల్ స్పూన్ షుగర్ సరిపోతుందండి. సో, నేను 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అది బాగా బాయిల్ అవుతుంది కదండీ! అడుగున కూడా బాగా థిక్‌గా అనిపిస్తూ ఉంటుంది. పాలని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అండి. ఆల్రెడీ పాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంటే దగ్గరగా అయిపోయాయి. థిక్‌గా అనిపిస్తూ ఉన్నాయి. అందులోని కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత పాలు ఇంకా థిక్‌గా అనిపిస్తాయండి. వేడిగా ఉంటేనే ఇలా ఉంది. చల్లారిన తర్వాత ఇంకా థిక్‌గా అయిపోతదండి. సో, థిక్‌గా అయింది అని మనకి తెలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనమైతే గిన్నె కిందన పెట్టేసుకోవచ్చు. చల్లగా అయిన తర్వాత మనం పాలని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా వేరే బౌల్‌లోకి తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. నేను కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్‌ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి. యాపిల్ ఉంది, దానిమ్మ అండ్ బనానా. బనానా బాగా ముగ్గిపోయింది. ఎవ్వరు ముట్టుకోరు దానిని. సో, ఇలా చేస్తే చక్కగా తినేస్తారు. జాంకాయ అండి. సీడ్స్ తీసేసి పెట్టాను. చిన్న పాప గదా! తినలేదు. సో, సీడ్స్ తీసేసి జాంకాయని అలా చేసి పెట్టేశాను. దీనిని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం థిక్‌గా అయిపోతదండి. నచ్చితే ఐస్ క్రీమ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. పర్వాలేదు ఇందులో. ముఖ్యంగా ఫ్రూట్స్ పాడైపోతున్నాయి అనేటప్పుడు చక్కగా ఇలాంటివి చేసుకుంటే మంచిగా సేల్ అయిపోతాయి. కట్ చేసి పెట్టినా కూడా ఫ్రూట్స్ ఎవరు తినరు. ఇలా అయితే శుభ్రంగా తింటారు. నా దగ్గర ఐస్ క్రీమ్ ఉందండి. నేనైతే మా పాప కోసం అది యాడ్ చేస్తాను. నార్మల్‌గా అయితే ఐస్ క్రీమ్ అవసరమే లేదు. కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి అది చాలా స్వీట్ ఉంటుంది. ఇలా నేను కూల్ అయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకున్నానండి. థిక్ అయింది చాలా వరకు కూడా. నేను 1 అవర్ మాత్రమే ఫ్రిడ్జ్‌లో ఉంచాను. మా పాపకి ఐస్ క్రీమ్ కనిపించడం వలన యాడ్ చేయాల్సొస్తుందండి. లేకపోతే ఇందులో ఐస్ క్రీమ్ అవసరం లేదు. చాలా బావుంటుంది. ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్, వెనిల్లా ఫ్లేవర్ కనుక బావుంటుంది. ఫెస్టివల్ సీజన్‌లో ఎప్పుడు ఫ్రూట్స్ చాలా వరకు మిగిలిపోతాయండి. అప్పుడు నేను ఇలా అయితే చేసేస్తాను. సింపుల్‌గా కూడా ఉంటుంది. అందరూ ఇష్టంగా కూడా తింటారు. సో, నేనైతే ఈ ప్రాసెస్‌ని ఎంచుకుంటాను ఫ్రూట్స్ సేల్ చేయడానికి. మీరు ఏ విధంగా ఫ్రూట్స్‌ని సేల్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.